ఓకే, నేను రెగ్యులర్గా ప్రతి ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ సార్, మీకు ఈ జీవితంలో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ చాలా బాధపడ్డ సంఘటన ఏదైనా ఇప్పటివరకు? బాధపడడం లేదు కానీ ఫీల్ అవుతుంటాను నేను ఎక్కువ. ఏంటది? సపోజ్ ఇప్పుడు మన అంటే జనరల్గా మనం ఫేస్ చేస్తున్న కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా, లైక్ వాటర్ ప్రాబ్లం మనకి చాలా ఉంది. అంటే చాలా మినిమం రిక్వైర్మెంట్ మనకు వాటర్ అనేది. ఎవరికైనా నీళ్ళు అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, నీళ్ళని ఎవరిని వేస్ట్ చేస్తున్నా కోపం వచ్చేస్తూ ఉంటుంది. సో మోస్ట్ అంటే నేను అనేది డబ్బుని సంపాదించగలను. నేను వెళ్ళి 100 రూపాయలు 1000 రూపాయలు 10,000 లక్ష రూపాయలు సంపాదించగలను. నేను ఒక్కడే వెళ్ళి నీళ్లు సంపాదించలేను. నీళ్ళు సంపాదించడం మనం తవ్వలేము, అది నేచురల్ ప్రాపర్టీ. అది ఎవరన్నా వేస్ట్ చేస్తున్న నీరు, పెట్రోల్, కరెంటు వేస్ట్ చేస్తున్న కోపం వచ్చేస్తూ ఉంటుంది. రీసెంట్గా మనం అంటే నాకు ఒక మంచి ఆపర్చునిటీ దొరికింది ఇవాళ నాకు మీ ఇంటర్వ్యూలో. ఇదంతా ఒక ఎత్తు అయితే నేను చెప్పదలుచుకున్నది, సో మీకున్న వ్యూవర్స్ సపోజ్ 1,00,000 మంది అవ్వచ్చు, 2,00,000 మంది అవ్వచ్చు. నేను చెప్పేది 1,00,000 మందికి రీచ్ అయ్యి అందులో ఒక 10 మంది దాన్ని మెయింటైన్ చేస్తున్నా కూడా హ్యాపీ అని నేను ఇప్పుడు చెప్తున్నాను. నీళ్ళను వేస్ట్ చేసేస్తున్నారు. నీళ్లు లోటు ఉంది, కరువుపై నీళ్లు దొరకకుండా వారం నీళ్ళ కోసం వెయిట్ చేసిన విలేజెస్ ఉన్నాయి మనకి. అట్ ద సేమ్ టైం రిచ్ క్లాసెస్ ప్లేసెస్లో లైక్ జూబ్లీ హిల్స్, ప్రశాసన్ నగర్, నేను తిరిగే ఫిలిం నగర్లో కొన్ని ఏరియాల్లో డ్రైవర్స్ పైప్తో కారు కడిగేస్తూ ఉంటారు, పైప్తో పార్కింగ్ ఏరియా కడిగేస్తుంటారు. రోడ్డు మీద ఆ ఇంట్లో నీళ్ళని బొమ్మని వచ్చేస్తుంటాయి. నాకు మనసు పాడైపోతూ ఉంటుంది. అంటే అందరూ చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది ఇప్పుడు ఆ డ్రైవర్కి తెలియదు, చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంటుంది కదా, అది చెప్పట్లా. నేను మామూలుగా మా ఆఫీస్కి కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్తుంటాను, ఊరినే ఫ్యాన్ తిరిగిపోతూ ఉంటుంది, అక్కడ ఎవరు ఉంటారు. డబ్బు కడతాం, కరెంటు బిల్ ఎంత వస్తే అంత కడతాం, బట్ ఈ కరెంట్ని గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టి తీసుకొచ్చి మనకి ఇస్తుంది, ఇది రియలైజ్ కావట్లా. ఈ అవేర్నెస్ మనకి మన ఇండియాలో మనకు లేదు. మామూలుగా బయటకు వెళ్తాను కదా నేను ఫారిన్ కంట్రీస్ కదని, ఆ తిన్న చాక్లెట్ పేపర్ కూడా ఎతికి డస్ట్బిన్ ఎక్కడుందో అక్కడే. చిరంజీవి గారు ఇందులో చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. మేము ఎవరన్నా ఫారిన్లో తినేసి పడేస్తే ఆయన వెళ్ళి తీసుకోరు మా ముందు, మాకు సిగ్గేసి ఆయనే చేస్తానని చెప్పి అలా అలవాటైంది. సో అలా పెద్దవాళ్ళు నాకు కొత్తగా నేను పుట్టినప్పటి నుంచి నాకు ఎన్ని తెలియలే. నా పెద్దవాళ్ళు చేసిన దాన్ని చూసి నేను నేర్చుకుని అది ఎందుకు అప్లై చేయట్లేదు అంతని బాధ. సో అట్లీస్ట్ ఈ ఇంటర్వ్యూ వల్ల అలాంటి ఎవరి వల్ల వీలైతే ప్లీజ్ వాటర్ని వేస్ట్ చేయనివ్వకండి. మీ పక్క వాళ్ళు ఎవరన్నా తప్పు చేస్తే జాగ్రత్త అని చెప్పండి. ఇది చూసాము, విన్నాము, వదిలేసాము అని కాదు. మనం ఓకే, మన నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఏంటి? నీకు ఉన్నావు, నీకు పోతే నీ తర్వాత ఏంటంటే అలా అనుకుంటే మనం ఇలా ఉంటాం కదా. మన పెద్దోళ్ళు మనకు చేసిన వాళ్ళు మనం ఉన్నాం కదా. సో ఇదొక్కటే నాకు మీ ద్వారా, ఈ మీడియా ద్వారా నేను చెప్పాలి. అండ్ ట్రాఫిక్లో మీరు పెట్రోల్ వేస్ట్ చేస్తున్నారనే డ్రైవర్లను అరిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. మా డ్రైవరు ఇప్పుడు ఒక 25 ఏళ్ల క్రితం నా డ్రైవర్తో నేను కార్లో వెళ్తుంటే సిగ్నల్ దగ్గర కార్ ఆపితే గేర్లో ఉందా న్యూట్రల్ ఉందా అని అడిగేవాడిని. గేర్ న్యూట్రల్ ఇంజిన్ ఆప్ అనేవాడిని. అది ఏసీ కార్ కాదు నాది. ఏంటి పినస్ నా కొడుకుడు పెట్రోల్ అనుకునేవాడేమో వాడు, నాకు తెలియదు. ఇప్పుడు నేను ఒక 1 వీక్ ముందు పేపర్లో చూశాను, సిగ్నల్ దగ్గర కార్ ఆపినప్పుడు ఇంజిన్ ఆఫ్ చేయండి అంటున్నారు. నాట్ ఓన్లీ పెట్రోల్, ఆ కార్లోంచి వచ్చే పొగ, పొల్యూషన్. ఇవాళ 100లో 40% క్యాన్సర్ పేషెంట్లు. మనకు తెలియట్లా, మనం చంపేసుకుంటున్నాం. ఇది మొన్న పేపర్లో వచ్చింది. పర్వాలేదు, నేను ఇప్పుడుగానే ఉన్నా అంటే అప్పుడు నాకు పొల్యూషన్ అనేది కాన్సెప్ట్ తెలియదు, పెట్రోల్ వేస్ట్ అయిపోతుందని మాత్రం నాకు తెలుసు. అప్పుడు కాదు ఇప్పుడు కాదు, ఎప్పుడైనా సరే పెట్రోల్ని సేవ్ చేయడం కానీ, కరెంట్ని సేవ్ చేయడం కానీ, వాటర్ని సేవ్ చేయడం కానీ మనల్ని మనం బతికించుకోవచ్చు. ఇంకో 10 సంవత్సరాలు బతికించవచ్చు కదా. ఆఫ్కోర్స్ రోడ్లు వెళ్ళిపోయిన చెట్లు కొట్టేస్తున్నారు. చెట్లు కూడా నాకు ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ చెట్లు. మీరు ఎవరింటికైనా బర్త్డేకి వెళ్తే ఒక చెట్టు పట్టుకెళ్ళి ఇది నా గిఫ్ట్ అని ఇవ్వండి. మీ కళ్ళ ముందే ఆ చెట్టుని వాళ్ళు పాతేటట్టు చూడండి. వాళ్ళకి ప్లేస్ ఉంటే, ప్లేస్ అయితే కనీసం తొట్టులోనే పెంచమనండి. ఊరినే పవర్లోకి బయటకెళ్తారండి. 500 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు బ్లడీ. అది సాయంత్రానికి వాడిపోద్ది, బయట పడేస్తాం, కుప్ప తొట్టుకెళ్తుంది. అది ఒక చిన్న మొక్క తీసుకెళ్ళి గిఫ్ట్ ఇస్తే మొక్క కాస్ట్ 150 రూపీస్ 100 రూపీస్. కనీసం ఆ మొక్క, దానికి నీళ్లు, దాని నుంచి వచ్చే చిన్న అది ఒక ప్లెజెంట్ ఇది కదా. సో ఇలాంటివన్నీ ఐఎమ్ వెరీ లక్కీ టు షేర్ విత్ యూ పీపుల్. థ్యాంక్ యూ. లైఫ్లో, మీ పర్సనల్ లైఫ్లో మిమ్మల్ని బాధ పెట్టిన ఇన్సిడెంట్ కానీ? రీసెంట్గా నేను ఈ ఒక్క అమ్మాయి తప్ప సందీప్ సినిమా చేస్తున్నాను. నాకు చెప్పాను కదా, నా లైట్ మ్యాన్ గత 25-26 సంవత్సరాల నుంచి నాతో ఉన్న వాళ్ళే నాతో ఉంటున్నారు. అందులో శేఖర్ అని ఒకడు ఉండేవాడండి.
ఓకే. వాడు ఎలక్ట్రీషియను, వాడు బాగా చదువుకుని చాలా మంచి ఎలక్ట్రీషియన్. వాడు సినిమా చూసి ఫస్ట్ షో ఫోన్ చేసేస్తాడు, ఈ సినిమా ఎలా ఉంది, సరిగ్గా లేదని. ఖాళీగా ఉంటే నా దగ్గరికి వస్తాడు మా ఇంటికి. నేను లొకేషన్ దిగ్గానే ఎరా శేఖర్ కనబట్టలేదే అని అంట.